హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 57కి రావడం జరిగిందండి. సో క్లియర్గా చూసుకోండి, జీకే అయిపోయింది, జియోగ్రఫీ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది. ఎకానమీ ఒక 50 బిట్స్ అయ్యాయి, మరొక 50 బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఎకానమీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ కూడా చూడడం జరుగుతుంది అనమాట. రైట్. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే మనకి గ్రూప్ డి వీడియోస్ సంబంధించి కూడా మనం ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేసాం, మ్యాథ్స్ కూడా. అలాగే మనకి జీకే కూడా అప్లోడ్ చేస్తున్నామండి, తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. అలాగే జీజేపీ తెలుగు అని మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అరిథమెటిక్ అండ్ రీజనింగ్ చూసుకుంటే మనకి ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్, ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మనం చెప్పడం జరుగుతుంది. అరిథమెటిక్ టోటల్ 2700 క్వశ్చన్స్ చెప్తాం, అండ్ రీజనింగ్ టోటల్ 4500 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ మోడర్న్ హిస్టరీ వచ్చేసి 38 అవర్స్ క్లాస్ ఉంది, అండ్ ఏపీ హిస్టరీ 120 అవర్స్ క్లాస్ అనేది ఉందన్నమాట. రైట్. సో వీటన్నిటికీ కూడా డెమో వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 51st క్వశ్చన్, అవధ్ కమర్షియల్ బ్యాంక్ వాస్ ఫౌండెడ్ ఇన్ అంటున్నాడు. అవధ్ కమర్షియల్ బ్యాంక్ వాస్ ఫౌండెడ్ ఇన్ అంటే ఏ సంవత్సరంలో అవధ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయబడింది అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి 1881లో అవధ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఏర్పడిందండి. ఇందులో మొట్టమొదటిసారిగా భారతీయులకు భాగస్వామ్యం వచ్చిన బ్యాంక్ అనమాట ఇది. అయితే ఈ అవధ్ బ్యాంకులో భారతీయులు ఉండేవారు, ఎట్ ద సేమ్ టైం యూరోపియన్స్ కూడా ఉండేవారు. అంటే మొట్టమొదటిసారిగా భారతీయులకు భాగస్వామ్యం కల్పించి ఏర్పడిన బ్యాంక్ ఏది అంటే అవధ్ కమర్షియల్ బ్యాంకు. అది ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1881లో ఏర్పడింది. 52nd క్వశ్చన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని అడుగుతున్నాడు. మన భారతదేశంలో బ్యాంకింగ్ చరిత్రలో గనక చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా పూర్తిగా భారతీయులచే ఏర్పడి కంప్లీట్గా భారతీయుల నిర్వహణతో ఏర్పాటైన బ్యాంక్ ఏది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. ఇట్స్ ద ఫస్ట్ బ్యాంక్ దట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ టోటల్ ఇండిజీనియస్ బ్యాంక్ అనమాట, ఇండియన్స్. ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటున్నాడు. మనకి 1894లో పిఎన్బి అనేది ఏర్పాటు అయ్యిందండి. ఇయర్ గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ. నేను ఏ క్వశ్చన్స్లో అయితే ఇయర్స్ మీద ఫోకస్ చేస్తున్నానో అక్కడ ఆ డేట్స్ కానీ ఆ ఇయర్స్ కానీ ఇంపార్టెంట్ అని అర్థం. ఎక్కడైతే అవసరం లేదో వాటిపైన స్ట్రెస్ చేయం, ఎక్కడైతే అవసరం పడతాయో అవి స్ట్రెస్ చేస్తాం. ఏదైనా క్వశ్చన్ కానీ ఎక్కడన్నా చెప్పడం జరిగింది అంటే ఇయర్ అన్న డేట్ అన్న అది మీరు కన్సిడర్ చేయండి, అవి గుర్తుపెట్టుకోవాలి అని. విచ్ మూవ్మెంట్ ఎంకరేజ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. వాణిజ్య బ్యాంకులు ఏర్పాటును ఏ ఉద్యమం ప్రోత్సహించింది? మనకి భారతదేశ స్వాతంత్రోద్యమంలో స్వదేశీ ఉద్యమం అనేది ఏర్పాటైందండి. దీన్నే వందే మాతరం మూవ్మెంట్ అని కూడా అంటాము, వందే మాతరం ఉద్యమం. ఇది 1905 వందే మాతరం మూవ్మెంట్. సో ఇది 1905 ఆ టైంలో స్టార్ట్ అయిందనమాట. ఇది ఈ ఉద్యమంలో ప్రధానంగా దేనిపైన ఫోకస్ చేయడం జరిగిందంటే మన భారతదేశంలో స్వదేశీని పెంపొందించాలి, విదేశీయుల వస్తువులు మనము నిరాకరించాలి. దాంతో విదేశీయుల యొక్క వాణిజ్యం ఏదైతే భారతదేశంలో వాళ్ళు చేస్తున్నారో దానికి ఆటంకం కలిగి వాళ్ళు వీలైనంత తొందరగా భారతదేశాన్ని వదిలి వెళ్తారు, మనకి స్వాతంత్రం లభిస్తుంది. దానికి తోడు మన భారతీయులు పడుతున్న ఇబ్బందులను మనము స్వదేశీని పెంపొందించడం ద్వారా అవి తీర్చుకోవచ్చును అని ఇందులో పెట్టడం జరిగింది ఉద్యమంలో. సో దాంట్లో భాగంగా స్వదేశీ అనగా మరి బ్యాంకుల్లో కూడా స్వదేశీ రావాలి కదండి, అన్ని రంగాల్లో రావాలి స్వదేశీ, బ్యాంకుల్లో కూడా రావాలి మరి స్వదేశీ. అందుకని చేత స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతరం ఉద్యమం వల్ల మన భారతదేశంలో ఈ వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకు బాగా ప్రోత్సహించిందనమాట ఉద్యమం. కాబట్టి స్వదేశీ మూవ్మెంట్ అనేది ఆన్సర్. 54th క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాస్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పాస్డ్. మనకి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం అని ఉంటుంది, ఏ సంవత్సరంలో అది చట్టం పాస్ అయింది అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్
యాక్ట్ 1949 అని ఉంటుందండి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949. ఈ చట్టం క్రిందట అప్పట్లో అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు ఆర్బీఐ నియంత్రణ కిందకి వస్తాయి. దే కమ్ అండర్ ద కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఆర్బీఐ. మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు ఏ చట్టం ద్వారా ఇది చేయడం జరిగింది అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ద్వారా ఇది చేశారు. సో 1949 అనేది ఆన్సర్. ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఎట్ బెంగాల్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అంటున్నాడు. మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఒక ముఖ్యమైన ప్రాంతాలని లేకపోతే రాష్ట్రాల్లాగా అనుకోండి, ముఖ్యమైన ప్రాంతాలని ముఖ్యమైన వాళ్ళు ఒక రాష్ట్రాల టైప్లో ప్రావిన్సెస్ని వాళ్ళు ప్రెసిడెన్సీస్ అనేవారు. పెద్ద పెద్ద ప్రాంతాలని రాష్ట్రాలని ప్రెసిడెన్సీస్ అనేవారు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళకు ఉన్న ప్రెసిడెన్సీస్ 3 ప్రధానమైనవి. ఏంటి అంటే అది 1 బెంగాల్ ప్రెసిడెన్సీ, 2 మెడ్రాస్ ప్రెసిడెన్సీ, 3 బాంబే ప్రెసిడెన్సీ. ఇవి చాలా ప్రధానమైనవి అన్నమాట బ్రిటిషర్స్కి. అందుకని చేత బ్రిటిషర్స్ వాళ్ళు ఏదైనా సంస్థలను ఏర్పాటు చేయాలన్నా లేకపోతే ఏదన్నా సంస్కరణలు చేయాలన్నా ఈ ప్రొవిన్సెస్లో ఫస్ట్ ప్రెసిడెన్సీస్లో స్టార్ట్ చేసేవారు. బ్యాంకింగ్కి సంబంధించి కూడా ఫస్ట్ ప్రెసిడెన్సీస్లో బ్యాంక్స్ అనేవి ఏర్పాటు చేశారు బ్రిటిషర్స్. ఆ 3 ప్రెసిడెన్సీల్లో కూడా మొట్టమొదటిగా బెంగాల్లో ఏర్పాటు చేశారు బ్యాంక్ని. అందుకని ఆ బ్యాంక్ని ప్రెసిడెన్షియల్ బ్యాంక్ అంటారు, ఎందుకంటే ఆ ప్రెసిడెన్సీస్లో ఏర్పాటు చేశారు కాబట్టి వాటిని. కాబట్టి ఇక్కడ ప్రశ్న మనకి ఈ బెంగాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఏ సంవత్సరం స్థాపించారు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బెంగాల్లో కనుక ప్రెసిడెన్షియల్ బ్యాంక్ చూసుకుంటే 1806 సంవత్సరంలో స్థాపించారు. ఇక్కడ ప్రశ్న చూడండి, ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఎట్ బాంబే వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. బాంబే ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? మనము మొట్టమొదటిగా బెంగాల్లో ఏర్పాటు చేసామనుకున్నాం కదా, బెంగాల్ తర్వాత వీరు బాంబేలో ఏర్పాటు చేశారు ప్రెసిడెన్షియల్ బ్యాంక్. అయితే బెంగాల్లో మనం చూసాం 1806లో ఏర్పాటు చేశారని. మరి బాంబేలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అనేది ప్రశ్న ఇక్కడ. బాంబేలో వచ్చేసరికి 1840లో ఎస్టాబ్లిష్ చేశారండి. బాంబే గనక మనం చూసినట్లయితే 1840లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఎట్ మెడ్రాస్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. మద్రాసులో ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి ఇక్కడ. మనము మొట్టమొదటిగా బెంగాల్ ప్రెసిడెన్షియల్ బ్యాంక్ 1806, తర్వాత బాంబే ప్రెసిడెన్షియల్ బ్యాంక్ 1840, మెడ్రాస్ ప్రెసిడెన్షియల్ బ్యాంక్ వచ్చేసరికి మనకి 3 సంవత్సరాల తర్వాత, బాంబే ఏర్పాటు చేసిన 3 సంవత్సరాల తర్వాత అనగా 1843లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మూడోది మనకి మెడ్రాస్లో ఏర్పాటు చేస్తారు. ఇది ఏ సంవత్సరాలు అంటే దీనికి 43 సంవత్సరాల తర్వాత, అంటే 1843 ఆ టైంలో ఏర్పాటు చేస్తారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 3 రకాలుగా రావచ్చు ప్రశ్న. ఇంపీరియల్ బ్యాంక్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అంటున్నాడు. ఇంపీరియల్ బ్యాంక్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. సో మనకి ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులు ఉన్నాయి కదండి, బాంబే ప్రెసిడెన్షియల్ బ్యాంక్, ఈ బెంగాల్ ప్రెసిడెన్షియల్ బ్యాంక్ మరియు మెడ్రాస్ ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఇవన్నీ ఆశించిన తీరులో ఫలితాలు ఇవ్వట్లేదు. అందుకని చేత వీటిని మనము విలీనం చేసి ఒకటిగా చేస్తే పెద్ద సంస్థ అవుతుంది, ఆశించిన తీరు ఆర్థిక వ్యవస్థలో తీసుకొస్తుంది అని భావించి బ్రిటిష్ వారు ఈ 3 బ్యాంకులను విలీనం చేశారనమాట. 3 బ్యాంకులని, ఈ 3 బ్యాంకుల్ని విలీనం చేయగా ఏర్పాటైన బ్యాంకే ఇంపీరియల్ బ్యాంక్. మరి ఈ ఇంపీరియల్ బ్యాంక్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. మనకి ఇంపీరియల్ బ్యాంక్ అనేది 1921లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఎట్లా స్థాపించారు? అప్పటికే ఉన్నటువంటి బెంగాల్లోని, బొంబాయిలోని, మెడ్రాస్లోని ప్రెసిడెన్షియల్ బ్యాంకులను మెర్జ్ చేయడం ద్వారా, విలీనం చేయడం ద్వారా. 59th క్వశ్చన్, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాస్ నేషనలైజ్డ్ ఇన్.
ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇందాక మనం చూస్తున్నాం కదండి, దాన్ని ఎప్పుడు జాతీయకరణం చేశారు అంటున్నాడు, ఎప్పుడు నేషనలైజ్ చేశారు అంటున్నాడు. ఈ ఇంపీరియల్ బ్యాంకు ఓకే, ఆ 3 విలీనం చేస్తే ఏమన్నా ఆర్థిక వ్యవస్థలో మెరుగైన పాత్ర పోషిస్తుంది అని భావించారు. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా ఆశించిన తీరులో ఫలితాలు రావట్లేదు ఆ ఇంపీరియల్ బ్యాంక్ని. అప్పుడు ప్రభుత్వం ఏమి నిర్ణయించుకుంది అంటే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మనము జాతీయకరణ, నేషనలైజేషన్ కనుక చేసినట్లయితే అప్పుడు ఆశించిన తీరులో ఆర్థిక వ్యవస్థలో ముందుకు వెళ్ళడానికి తోడ్పాటు అవుతుంది బ్యాంకు అని భావించి 1955లో ఈ ఇంపీరియల్ బ్యాంక్ని నేషనలైజ్ చేశారు, జాతీయకరణ చేశారు. 1955. 60th question. Which bank was baptized as the State Bank of India? State Bank of India గా బాప్టిజం పొందిన బ్యాంక్ ఏది? బాప్టిజం పొందిన అంటే పేరు మార్చిన ఏ బ్యాంకుని పేరు మార్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేర్కొన్నారు. మనం ఇందాక ఏదైతే చూసామో 1921లో ఏర్పడింది ఏది? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. ఈ 1921లో ఏర్పడిన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో జాతీయకరణం చేశారు. ఆ జాతీయకరణం చేయడంతో పేరు కూడా మార్చారు. సో 1955లోనే దీనికి పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పెట్టారు. సో దీని పేరు ఏంటి? ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి ఏం పేరు పెట్టారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏ బ్యాంకు పేరు మార్చి పెట్టారు అంటున్నాడు. సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును మార్చి ఆ బ్యాంకుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చేయడం జరిగింది. ఓకే కండి పాయింట్స్. 61st question. Which bank was united with the Punjab National Bank in 1993? 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఏ బ్యాంకు ఐక్యమయ్యింది అంటున్నాడు. మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది అనేది నిన్న చూసాం క్వశ్చన్ 1894 అని. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే 93లో ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి ఒక మార్పు జరిగింది. ఏంటి ఆ మార్పు అంటే ఒక బ్యాంకును తీసుకొచ్చి ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకుతో విలీనం చేశారు. ఈ బ్యాంక్ ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. ఏ బ్యాంకు ఐక్యమైంది, విలీనమైంది పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1993లో అనేది ప్రశ్న. అయితే మనకి ఈ 93 ఆ టైంలోనే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంక్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్తో విలీనం చేయడం జరిగింది. 62nd question. Which among the following is not a public sector bank? కింద వాటిలో ఏది ప్రభుత్వ రంగ బ్యాంకు కాదు? మనకి ప్రభుత్వ రంగ బ్యాంకు అంటే ఏమిటో ఐడియా ఉండాలి. ఏ బ్యాంకులో అయితే ప్రభుత్వం యొక్క వాటా సగం కంటే ఎక్కువ అనగా 50% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ప్రభుత్వం వాటా, ప్రభుత్వం గవర్నమెంట్ ఓనర్షిప్, ఆ బ్యాంక్ని మనము పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని అంటాము. ఇక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే మీరు 100కి 100% ప్రభుత్వానికి ఉంటే అంటాము అనే పాయింట్ మీరు అసలు మనసులో పెట్టుకోకండి, అట్లా అనరనమాట. ఏ బ్యాంక్లో అయితే ప్రభుత్వం యొక్క వాటా 50% కన్నా ఎక్కువ ఉంటే ఆ బ్యాంక్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటాము. ఒక బ్యాంకుని ప్రభుత్వ రంగ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుగా పిలవాలి అంటే అందులో 100కి 100% ప్రభుత్వానికి ఓనర్షిప్ ఉండాలి అనేది అసలు ఎక్కడ లేదనమాట కాన్సెప్ట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అట్లా చూసుకున్నట్లయితే కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో ప్రభుత్వ రంగ బ్యాంకు కానిదేది అని అడుగుతున్నాడు. అలహాబాద్ ప్రభుత్వ రంగ బ్యాంకే, పబ్లిక్ సెక్టర్ బ్యాంకే అని మనం అంటాము. యూకో కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకుగానే పరిగణిస్తాము. విజయ బ్యాంక్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకే. ఈ సిటీ యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రైవేట్ రంగ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్, విచ్ ఈజ్ ది లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ? దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు ఏది? మనకి ఎంప్లాయీస్ పరంగా మాట్లాడినా, మార్కెట్ షేర్ పరంగా మాట్లాడినా, లేకపోతే బ్యాంకింగ్లో డిపాజిట్స్ పరంగా మాట్లాడినా, ఏ అంశంలో కనుక మనం తీసుకున్నా మన భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లీడింగ్లో ఉంటుందండి. మార్కెట్ ఒకవేళ దాదాపుగా సగం అనగా 50% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే ఉంటుంది బ్యాంకింగ్ వ్యవస్థలో. సో
ఎప్పుడన్నా మన భారతదేశంలోని అతి పెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది అంటే అన్డౌటెడ్లీ యూ హ్యావ్ టు రిలై దట్ ఇట్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. నెక్స్ట్ 64th క్వశ్చన్. ద సబ్సిడరీ బ్యాంక్స్ అటాచ్డ్ టు ద స్టేట్ బ్యాంక్ ఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆప్షన్స్ ఏమిస్తున్నాడు అంటే 7 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటవి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1955లో ఏర్పాటు చేశారు కదండి. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 7 బ్యాంకులని అసోసియేట్గా పెట్టారనమాట, దానికి అనుసంధానమైన బ్యాంక్స్గా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 7 అసోసియేట్ బ్యాంక్స్గా పెట్టారు. ఏంటి ఆ బ్యాంక్స్ అంటే కింద ఇచ్చాడు కదండి 7 ఆల్ అనమాట. ఏంటేంటి? బికనేర్, జైపూర్, హైదరాబాద్, ఇండోరు, మైసూర్, పటియాలా, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్. ఈ 7 బ్యాంకులను స్టేట్ బ్యాంక్ యొక్క అసోసియేట్ బ్యాంకులుగా పెట్టారు. అయితే కాలానుగుణంగా అనగా 2017 ఆ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ 7 బ్యాంకులని ఎస్బీఐలో విలీనం చేయడం జరిగింది. ప్రస్తుతం అనగా 2020లో మాట్లాడుకున్నట్లయితే ఆల్ 7 అసోసియేట్ బ్యాంక్స్ ఆర్ మెర్జ్డ్ ఇంటూ ఎస్బీఐ. ఇప్పుడు అసోసియేట్ బ్యాంక్స్ అనేవి లేవు, అన్నీ మెర్జ్ చేసడం జరిగింది ఎస్బీఐలో. సో ప్రశ్నకు ఆన్సర్ ఇక్కడ ఆల్ ద అబోవ్ బ్యాంక్స్ని అటాచ్డ్ బ్యాంక్స్గా చెప్తాం. ఎస్బీఐకి 7 ఉండేవి అప్పుడు మొత్తం అవి. 65th క్వశ్చన్. వెన్ డిడ్ ద నేషనలైజేషన్ ఆఫ్ మేజర్ బ్యాంక్స్ హ్యాపెన్? మనకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నప్పుడు మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అంత స్ట్రాంగ్గా లేదు. దానికి ప్రధానమైన కారణాలు వెతుకుతుండగా ఒకటి అంశం ఏంటి అంటే బ్యాంకింగ్ రంగము సరైన ఆశించిన తీరులో వెళ్ళట్లేదు. దానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అంటే బ్యాంకింగ్ ఎక్కువ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. వారు కేవలం ఉన్నత వర్గాలకు, బిజినెస్ క్లాస్కి మాత్రమే లోన్లు ఇవ్వడాలు, లేకపోతే సకాలంలో రుణాలు అందించడాలు అనేవి చేస్తుండేవారు. దానితో చాలా ఎక్కువ జనాభా ఏదైతే ఉన్నారో మధ్యతరగతి, పెద్ద తరగతి, వాళ్ళకు కావాల్సిన సమయంలో లోన్లు, అప్పులు దొరకక మన భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అవన్నీ వెనుకబడ్డాయి. మరి దీనికి గల సొల్యూషన్ ఏంటి అనేది వీరు ఆలోచిస్తున్నప్పుడు వీరికి తట్టింది ఏంటి అంటే బ్యాంకులను జాతీయకరణ చేస్తేనే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు సరైన పద్ధతిని, సరైన తోడ్పాటుని అందిస్తాయి అని భావించి 1969 జూలైలో అప్పట్లో ఉన్నటువంటి 14 మేజర్ బ్యాంక్స్ని జాతీయకరణం చేయడం జరిగింది. సో ఎప్పుడు అంటే జూలై 1969 14 బ్యాంక్స్ని జాతీయం చేశారు. ఏ బ్యాంక్స్ని అంటే ఏ బ్యాంకుల్లో అయితే అప్పట్లో డిపాజిట్లు 50 కోట్ల కన్నా ఎక్కువగా ఉండేవో ఆ బ్యాంక్స్ని జాతీయకరణం చేయడం జరిగింది. ఆ రోజుల్లో 50 కోట్ల కన్నా ఎక్కువగా డిపాజిట్లు ఉన్నాయంటే చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. అది అంటే చాలా పెద్ద బ్యాంకులు. కాబట్టి 14 మేజర్ బ్యాంకులను జూలై 1969న జాతీయకరణం చేయడం జరిగింది. 66th క్వశ్చన్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్. మనకి ది ఆర్బీఐ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 అని ఒక చట్టం చేశారు. ఈ చట్టంకు అనుగుణంగా ఆర్బీఐ అనేది 1 ఏప్రిల్ 1935 నుంచి అంటే 1935లో స్థాపించబడి ఇక్కడి నుంచి తన ఫంక్షన్స్, విధులను అందిస్తుంది. సో 1 ఏప్రిల్ 1935 ఈజ్ ది ఆన్సర్. ఇక్కడ చూడండి క్వశ్చన్. వెన్ డిడ్ ది సెంటర్ ఎక్వైర్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఎంటైర్ 59.73% ఈక్విటీ స్టేక్ ఇన్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్ ఓవర్ ₹35,531 crores ఇన్ న్యూఢిల్లీ? ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదండి మనకి ఎస్బీఐ. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి
కొంత వాటా ఉండేదండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆర్బీఐకి కొంత వాటా ఉండేది. ఎంత వాటా ఉండేది అంటే 59.73% వాటా ఉండేది ఎస్బీఐలో. అంటే ఎస్బీఐ యొక్క ఓనర్షిప్లో ఆర్బీఐకి వాటా ఉండేది. ఎంత వాటా అయితే ఈ ఆర్బీఐకి ఒక భారతదేశంలో ఉండే ఒక వాణిజ్య బ్యాంక్లో వాటా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి అప్పట్లో ఆర్థిక శాస్త్రవేత్తలు సూచించడం జరిగింది. ఎందుకు అనగా ఇట్ ఇన్వాల్వ్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులను నియంత్రించాల్సింది ఆర్బీఐ. మరి అట్లాంటి ఆర్బీఐకి ఒక కమర్షియల్ బ్యాంక్లో గనక వాటా ఉన్నట్లయితే అది సరైనది కాదు అని చెప్పి చాలామంది సూచించారు. అందులో ముఖ్యంగా ఒక సంస్థ సూచించిందనమాట. ఆ సంస్థ ఏంటి అనేది మీకు నేను చెప్తానండి. ఒక సంస్థ సూచించడం జరిగింది ప్రభుత్వానికి. ఎవరికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సూచించారు. ఏమని చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎస్బీఐలో వాటా ఉన్నదనేది కరెక్ట్ కాదు. దయచేసి ఆర్బీఐకి ఉన్న ఆ వాటాను మీరు కొనుగోలు చేసి ఆర్బీఐకి తీసివేసేయండి ఈ ఓనర్షిప్ అని చెప్పడం జరిగింది ఒక సంస్థ. దానితో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? జూన్ 29, 2007లో ఈ ఆర్బీఐకి ఉన్నటువంటి 59.73% ఓనర్షిప్ ఈక్విటీని మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దానితో ఎస్బీఐలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసిందనమాట వాటా. అప్పటి వరకు ఆర్బీఐకి ఉన్న వాటా మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చింది. అయితే ఎంత డబ్బులు వెచ్చించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వాటా కొనడానికి అంటే 35,531 కోట్లు ఖర్చు పెట్టిందంటే అంత వాటాకి. సో ఇది ఎప్పుడు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. జూన్ 29, 2007లో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగినది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నేను చెప్పాను కదండి, ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది ఆర్బీఐలో ఉన్న వాటాను కొనుగోలు చేయమని చెప్పి. ఆ సంస్థ ఏంటో నేను మీకు చెప్తాను అన్నాను కదా. ఈ ప్రశ్న ఆ సంస్థ ఏది అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ప్రశ్న చూడండి. అకార్డింగ్ టు విచ్ గైడ్ లైన్స్ డిడ్ ద గవర్నమెంట్ పికప్ ది ఎంటైర్ ఎస్బీఐ షేర్స్ హెల్డ్ బై ద ఆర్బీఐ? అంటే ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం ఎస్బీఐ షేర్లను ప్రభుత్వం ఎవరి మార్గదర్శకాల ప్రకారం కొనుగోలు చేసింది అనేది ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియానా, సెక్యూరిటీస్ కమిషనా, ఫైనాన్షియల్ రెగ్యులేషన్సా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియానా అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి తీసుకుంటే ఇది కేవలం స్టాక్ ఎక్స్చేంజ్ అండి. స్టాక్స్ అంటే షేర్స్ అనమాట. గ్రూప్ ఆఫ్ షేర్స్, కలెక్షన్ ఆఫ్ షేర్స్ని స్టాక్ అంటాము. షేర్ల యొక్క కొనుగోలు అమ్మగాలు జరిగే ప్రదేశాన్ని మనము స్టాక్ మార్కెట్ అంటాము, స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. కాబట్టి దీనికి ఏం సంబంధం లేదు ఇక్కడ. అయితే సెబీ ఉంది కదండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ ఉంది కదా. సెబీ కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది ఆర్బీఐకి ఎస్బీఐలో వాటా ఉండడం కరెక్ట్ కాదు, అది దయచేసి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని సూచించగా కేంద్ర ప్రభుత్వం చేసిందనమాట ఆ చర్య. కాబట్టి ఎవరు సూచించారు అంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇది నోట్ చేసుకోండి, 69th క్వశ్చన్ అండి ఇది. సో వాట్ ఈజ్ ద ఎపెక్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా? ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు పరిశ్రమలకి ఫైనాన్స్ కావాలి అంటే అత్యున్నత సంస్థ ఇది మన భారతదేశంలో అంటున్నాడు. ఎప్పుడన్నా పరిశ్రమలకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మూలధనం అనమాట. మరి ఆ మూలధనం ఎప్పుడైతే అప్పుడప్పుడు అందుబాటులో లేనప్పుడు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని సకాలంలో వారు ఆ మూలధనంని ఫిల్ చేస్తుంటారు. అందుకని చేత పరిశ్రమలు అభివృద్ధి పరచాలి అంటే ఈజీగా లోన్స్ అవైలబుల్ అనేది ఉండాలి. మరి పరిశ్రమల కోసం ఫైనాన్స్ అంటే డబ్బులు, అవసరమైన డబ్బులు వెచ్చించాలని ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వడంలోను, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకోవడంలోను, ఆ ఫైనాన్స్ని పరిశ్రమలకు సంబంధించి చేసే ముఖ్యమైన సంస్థ ఇది మన భారతదేశంలో అని అడుగుతున్నాడు. ఎపెక్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా, అది మనకి ఐడిబిఐ అన్నమాట. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే సంస్థ మన భారతదేశంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్కి సంబంధించి ఎపెక్స్ ఆర్గనైజేషన్. 70th క్వశ్చన్, హూ ఇష్యూస్ 1 రూపీ నోట్స్ ఇన్ ఇండియా? 1 రూపీ నోట్స్ని ఎవరు మన భారతదేశంలో జారీ చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనకి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, కాయిన్స్ని, నాణ్యాలని
ఎట్ ద సేమ్ టైం ₹1 నోట్స్ని వీటిని మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనే శాఖ అనే మంత్రిత్వ శాఖ ఇష్యూ చేస్తుంది అనమాట, జారీ చేస్తుంది. వేరే రిమైనింగ్ నోట్స్ అవన్నీ మనకి ఆర్బీఐ జారీ చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని నోట్స్లో ఆర్బీఐ గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది. వేరాస్ ఈ కాయిన్స్ ప్లస్ ₹1 నోట్స్లో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ జారీ చేస్తుంది కాబట్టి ఫైనాన్స్ సెక్రటరీ యొక్క సంతకం ఉంటుంది, ఫైనాన్స్ కార్యదర్శి యొక్క సంతకం ఉంటుంది. సో ఎవరు జారీ చేస్తారు అనే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. 71st క్వశ్చన్, ఎట్ ప్రెజెంట్ హౌ మెనీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా అంటున్నాడు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేస్తున్నాయి? మనకి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేది ఎప్పటికెప్పుడు మెర్జ్ అవుతూ విలీనం అవుతూ మారుతూ ఉంటుంటుంది అనమాట నెంబర్. సో ఇక వరకు జనరల్గా చాలా కాలం 27 ఉండేవి. మనకి 1 ఏప్రిల్ 2020లో ఒక భారీ మార్పు జరిగింది. ఏమి అనగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 4 మెగా బ్యాంకులుగా తీర్చిదిద్దారనమాట. 10 బ్యాంకులను విలీనం చేయడం ద్వారా 4 మెగా బ్యాంకులుగా ఏర్పాటు చేశారు. 4ని 10 బ్యాంకులు విలీనం చేసి. సో ఈ డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే అంటే 1 ఏప్రిల్ 2020 తర్వాత మనకి ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం అంటే 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. అయితే ఇది ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడన్నా విలీనం చేసిన లేకపోతే ఏదైనా కొత్త బ్యాంకులను ఏర్పాటు చేసిన ఏదున్నా సరే అది మీరు అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెంబర్ అనేది దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ చేంజింగ్. ఈ నెంబర్ 12 ప్రస్తుతం అయితే 12 ఉన్నాయి ఈ డేట్కి ప్రస్తుతం అనగా. 72nd క్వశ్చన్, ఆన్ విచ్ కమిషన్స్ రికమెండేషన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్? ఏ కమిషన్ యొక్క సిఫారసులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించబడింది అంటున్నాడు ఇక్కడ ప్రశ్న. మనకి బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు హిల్టన్ యంగ్ అధ్యక్షతన ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. దాన్ని హిల్టన్ యంగ్ కమిషన్ అంటాము. ఈ హిల్టన్ యంగ్ కమిషన్ సూచించిందనమాట ఒక సెంట్రల్ బ్యాంక్ ఉండాలి, దాన్ని స్థాపించండి అని చెప్పి. ఆ కమిటీ యొక్క సూచనల మేరకు మనకు భారతదేశంలో ఆర్బీఐ యాక్ట్ 1934ని తీసుకొచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 ఏప్రిల్ 1935న స్థాపించబడి వాటి యొక్క ఫంక్షన్స్ అనేది స్టార్ట్ చేసింది. 73rd క్వశ్చన్, ఆర్బీఐ ఎప్పుడు నేషనలైజ్ అయ్యింది అని అడుగుతున్నాడు ప్రశ్న. ఇంపార్టెంట్ అండి. ఆర్బీఐ ఎప్పుడు జాతీయకరణం చేయబడింది? మనకి 1949లో ఒక చట్టం చేశారు, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ యాక్ట్ అని. బ్యాంకు జాతీయకరణ చట్టం అని ఒక చట్టం చేశారు 1949లో, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్ యాక్ట్ అని. ఈ చట్టం ప్రకారం ఆర్బీఐని జాతీయకరణం చేశారు. అప్పటి వరకు కొంత ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఆర్బీఐలో ఉండేది, కానీ 1949లో జాతీయకరణం చేశారు. 74th క్వశ్చన్ అండి, హూ వాస్ ది ఫస్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్? భారతీయ మూలం కలిగినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొదటి గవర్నర్ ఎవరు అంటున్నాడు. ఇక్కడ ప్రశ్న కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్బీఐ 1 ఏప్రిల్ 1935న ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా గవర్నర్గా పనిచేసిన అతను ఎవరు అంటే మనకి బ్రిటిషర్ అతను చేశాడండి. బ్రిటిష్ అతను పేరు ఓస్బోర్న్ స్మిత్ అనమాట. అయితే ఇతను ఎవరు? బ్రిటిషర్. ప్రశ్న ఒకవేళ మీకు ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరు అని అడిగితే ఓస్బోర్న్ స్మిత్ అని ఆన్సర్ చేయాలి. అక్కడ కేవలం మొదటి గవర్నర్ ఎవరు అని అడిగాడే తప్ప ఆ గవర్నర్ బ్రిటిష్ అతనా భారతీయ సంతతికి చెందినతనా అదేమీ అడగట్లేదు అనమాట క్వశ్చన్లో. కేవలం ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరు అని అడిగితే మీరు ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు ఆన్సర్ ఓస్బోర్న్ స్మిత్ అని.
కానీ అప్పుడప్పుడు ప్రశ్నలో ఈ వర్డ్ యాడ్ చేస్తాడు ఎక్స్ట్రాగా. భారతీయ సంతతికి చెందిన మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటాడు. భారతీయ సంతతికి చెందిన మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ అని అడిగినప్పుడు మీరు ఆన్సర్ సిడి దేశ్ముఖ్ అని చెప్పాలి. భారత సంతతికి చెందిన అతను అన్నప్పుడు సిడి దేశ్ముఖ్ అన్నతను యూ హ్యావ్ టు ఆన్సర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అనేది మీరు క్లియర్గా చూడాలి. క్వశ్చన్లో కేవలం ఆర్బీఐ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఎవరు అని అడుగుతున్నాడా, లేదా ఆర్బీఐ యొక్క భారత సంతతికి చెందిన మొట్టమొదటి గవర్నర్ అడుగుతున్నాడని, దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేయవలసి ఉంటుంది. 75th క్వశ్చన్, హౌ లాంగ్ డస్ ద అకౌంటింగ్ ఇయర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమ్ ఫ్రమ్? అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అకౌంటింగ్ ఇయర్ చూసుకున్నట్లయితే, అకౌంట్స్ అంటే ఏంటి, మనకు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయ్యింది, అవన్నీ లెక్కల గురించి మాట్లాడేది అకౌంటింగ్ అనమాట. సో ఆర్బీఐ కూడా అకౌంటింగ్ చేసుకుంటుంది. ఆర్బీఐకి కూడా కొన్ని లాభాలు వస్తాయి. ఆర్బీఐకి వచ్చిన లాభాలని మనము సర్ప్లస్ అని అంటాము, ప్రాఫిట్స్ అనము సర్ప్లస్ అంటాం అనమాట ఆర్బీఐకి వచ్చిన లాభాలని. అయితే ఈ ఆర్బీఐకి సంబంధించి కూడా మరి అకౌంటింగ్ అనేది ఉంటుంది. అయితే అకౌంటింగ్కి ఏదైనా ఒక టైం పీరియడ్ పెట్టుకుంటారు అనమాట, ఒక ఇయర్ పర్టికులర్గా. దాని ప్రకారం ఆ సంవత్సరానికి ప్రకారం వీళ్ళు అకౌంటింగ్ చేస్తారు. ఆర్బీఐ విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే అకౌంట్కి సంబంధించి సంవత్సరం ఏది ఫాలో అవుతారు అని ప్రశ్న అడుగుతాడు. ఈ ప్రశ్న అడిగినప్పుడు ఎక్కువ మంది ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరంతో కన్ఫ్యూజ్ అయ్యి 1st April to 30th March అనే ఆన్సర్ పెట్టడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ యొక్క అకౌంటింగ్ ఇయర్ కనుక మనం చూసుకున్నట్లయితే జూలైలో మొదలవుతుంది. 1st జూలైతో మొదలయ్యి నెక్స్ట్ ఇయర్ 30th జూన్ వరకు ఉంటుంది. సో ఇది ఆర్బీఐ యొక్క అకౌంటింగ్ ఇయర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 76వ ప్రశ్న చూసుకుంటే, ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఏమిటి అని అడుగుతున్నాడు. మనకు ప్లానింగ్ కమిషన్ ఉండేది కదండి, ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉండేది, ప్లానింగ్ సంఘం ఉండేది ఒకప్పుడు. ఈ ప్లానింగ్ కమిషన్ని తీసివేశారు జనవరి 2015లో. దీని స్థానంలో కొత్త సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. మరి ఆ నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే, ఎన్ అంటే నేషనల్ అన్నమాట. ఐ అంటే ఏంటో మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇన్స్టిట్యూటా ఇన్స్టిట్యూషన్ అని. కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదండి. ఇన్స్టిట్యూట్ అంటే జనరల్గా అది ఒక విద్యా సంస్థ అని. ఈ నీతి ఆయోగ్ ఒక విద్యా సంస్థ కాదు కదండి, ఇది ఒక సంస్థ అనమాట. సో ఇన్స్టిట్యూట్ అనేది ఆబ్వియస్లీ అవ్వదు, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ అంటే జనరల్గా విద్యా సంస్థలు మనం ఇన్స్టిట్యూట్గా చెప్తాము. కాబట్టి ఎప్పుడన్నా మీకు కన్ఫ్యూజన్ వచ్చిందనుకోండి, కేవలం ఇట్లా గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ అనేది ఒక సంస్థ అనమాట, విద్యా సంస్థ కాదు. విద్యా సంస్థ అంటే ఇన్స్టిట్యూట్, ఒక సంస్థ అంటే ఇన్స్టిట్యూషన్. నీతి ఆయోగ్ అనేది ఒక సంస్థ కాబట్టి, విద్యా సంస్థ కాదు కాబట్టి నీతి ఆయోగ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఎన్ అంటే నేషనల్, ఐ అంటే ఇన్స్టిట్యూషన్. దాని తర్వాత టిఐ అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇండియాను మార్చడానికి, మెరుగుపరచడానికి, బాగుపరచడానికి, అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి తోడ్పాటు చేసే ఒక జాతీయ సంస్థ ఇది అనే అర్థం ఉంటుందన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి యొక్క ఫుల్ ఫామ్. సో అది నీతి ఆయోగ్ అన్నమాట. నెక్స్ట్ స్వాభిమాన్ పథకం అని ఉంటుంది. స్వాభిమాన్ పథకం దేనికి సంబంధించింది అని ఇక్కడ ప్రశ్న అడిగాడు. ఏబిసిడి అని ఇచ్చాడు. స్వాభిమాన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇనిషియేటివ్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి అంటే, మనకు ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ మంది జనాలను భాగస్వామ్యం చేయడం. ఆర్థిక భాగస్వామ్యం చేయడాన్ని మనము ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం అన్నమాట ఇంగ్లీష్లో. ఆర్థిక భాగస్వామ్యం చేయడం అంటే ఏంటి, చాలామంది ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక వ్యవస్థకి సంబంధం లేకుండా వారు ఆర్థిక వ్యవస్థ బయట ఉంటున్నారు. బ్యాంకింగ్ రంగానికి అవ్వచ్చు, ఇన్సూరెన్స్కి అవ్వచ్చు, అవన్నీ. సో వారు అందరినీ ఈ ఆర్థిక సంస్థ, ఆర్థిక వ్యవస్థల యొక్క లో వాళ్ళకి భాగస్వామ్యం కల్పించడమే ముఖ్యమైన ఉద్దేశం అనమాట. దానికోసం ఏర్పాటు చేసిన పథకమే స్వాభిమాన్ పథకము. నెక్స్ట్ 78th క్వశ్చన్, ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఎనాక్టెడ్?
ఏ సంవత్సరంలో ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం అనేది చేయబడింది? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. 2020 ఇయర్లో కనుక మీరు చూసుకున్నట్లయితే కరోనా అవుట్ బ్రేక్ అయ్యింది. మరి ఆ సమయంలో నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరత అనేది లభిస్తుంది, వాటి కొరత అనేది అవుతుంది. కొంతమంది కావాల్సుకునే సరుకుల్ని నిలిపివేయడం ద్వారా ఆర్టిఫిషియల్ డిమాండ్ని క్రియేట్ చేసి ధరలు అనేవి పెరగడానికి కారణం చేస్తున్నారు. అందుకని చెప్పి ఈ సందర్భాల్లో మనం న్యూస్లో వింటున్నాం అన్నమాట. కేంద్ర హోంమంత్రి లేకపోతే ప్రధానమంత్రి వారందరూ ఏమని చెప్తున్నారు అంటే రాష్ట్రాల్లో ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ నిత్యావసరాల చట్టాలు అనేది అమలు చేయండి అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ చట్టం గురించి ఇక్కడ అడుగుతున్నాడు ప్రశ్న. అది ఏ సంవత్సరంలో ఆ చట్టం చేశారు అని అడుగుతున్నాడు ప్రశ్న. మనకి 1955లో ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టాన్ని చేశారండి, 1955లో. ఓకే కదా ఈ పాయింట్. 79th క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ 20-point ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటిసారిగా 20-point ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటున్నాడు. మనకి పేదరిక నిర్మూలనకి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి కోసం ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఒక పథకాన్ని స్టార్ట్ చేశారనమాట. ఆ పథకం పేరే 20-point ప్రోగ్రామ్. 20-point ప్రోగ్రాంలో 20 ముఖ్యమైనటువంటి భారతదేశానికి ఆవశ్యకతమైనవి ఒక 20 ప్రోగ్రాంలు అనేవి 20 ప్రోగ్రాంలు అనేవి తయారు చేశారు. ఆ ప్రోగ్రామ్స్లో ఎటువంటి అభివృద్ధి మనం సాధించాలి, ఎటువంటి కార్యాచరణ అనేది మనం అమలు చేయాలి, వాటిలో అభివృద్ధిని ఏ రకంగా తీసుకురావాలి అని చెప్పి ఒక ప్లాన్ అనేది వేశారు. దాన్నే 20-point ప్రోగ్రామ్ అని అంటాము. ఇది చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనమాట అప్పుడులో. అంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది అప్పుడులో. ఇది ఏ సంవత్సరం ఏర్పాటు చేశాడు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇది 1975లో ఈ 20-point ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. అనేక అంశాలపైన ఈ 20-point ప్రోగ్రాంలో అనేది ఫోకస్ చేయడం జరిగిందండి ప్రభుత్వం. కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి కోసం వీరు 20-point ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ 80th క్వశ్చన్. What has been the annual growth rate of Indian population between 2001 and 2011? 2001 మరియు 2011 ఈ మధ్యలో భారతీయ జనాభా యొక్క వార్షిక వృద్ధి రేటు ఎంత అని అడుగుతున్నాడు ప్రశ్న. యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో కనుక ఆ జనాభా 100 ఉంటే వచ్చే సంవత్సరానికి అంటే నెక్స్ట్ ఇయర్కి జనాభా 102 అయ్యింది అనుకోండి, 2 పెరిగారు అనుకోండి. అప్పుడు ఈ దేశంలో మనము ఒక సంవత్సరంలో అంటే ఒక వార్షికంలో యాన్యువల్గా ఎంత పెరిగింది జనాభా, ఎంత శాతం పెరిగింది అంటే గ్రోత్ రేట్ ఎంత పెరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్లో 2% పెరిగింది. కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో మనము 2% పెరిగింది ఒక సంవత్సరానికి అని చెప్తాము. సో అదేవిధంగా భారతదేశానికి కనుక మనం చూసుకున్నట్లయితే 2001 నుంచి ప్రతి సంవత్సరం కనుక మనం అబ్జర్వ్ చేస్తూ వస్తుంటే 2011 వరకు యావరేజ్గా దాదాపుగా ప్రతి సంవత్సరం ఎంత జనాభాలో వృద్ధి రేటు మనకి నమోదయ్యింది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ ఈ పాయింట్స్ ఇచ్చాడు. ఈ పాయింట్ 2011 సెన్సెస్లో తెలపబడింది. అందుకనే మనకి లేటెస్ట్గా ఉన్న సెన్సెస్ 2011 సెన్సెస్ కాబట్టి ఈ ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏమంటుంది 2011 సెన్సెస్? మన భారతదేశంలో 2001 నుంచి 2011 మధ్యలో మధ్య కాలంలో ప్రతి సంవత్సరానికి యావరేజ్గా మన భారతదేశంలో 1.64% యాన్యువల్ గ్రోత్ రేట్ నమోదయ్యింది. 1.64% మన భారతీయ జనాభా వార్షిక వృద్ధి రేటు నమోదు చేయబడింది 2001-11 సంవత్సరాల మధ్యలో. 81st క్వశ్చన్ అండి. ఇన్ విచ్ ఇయర్ మోనోపోలిస్టిక్ అండ్ రెస్ట్రిక్టివ్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ బికేమ్ ఎఫెక్టివ్? మనకి దీన్ని ఎంఆర్టీపీ చట్టం అని అంటాము. ఎంఆర్టీపీ యాక్ట్. ఎంఆర్టీపీ ఫుల్ ఫార్మ్ ఏంటి? మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఒకటే అండ్ రెస్ట్రిక్టివ్, మోనోపోలిస్టిక్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్, ఎంఆర్టీపీ చట్టం అంటాం. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని ప్రశ్న అడుగుతున్నాడు.
ఏ సంవత్సరంలో గుత్తాధిపత్య మరియు నిర్బంధ వాణిజ్య పద్ధతుల చట్టం ప్రభావవంతంగా మారింది అంటే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటున్నాడు. ఈ చట్టం ముఖ్యంగా దేని గురించి చెప్తుంది అంటే మోనోపొలి అంటే అర్థం ఏంటి అంటే గుత్తాధిపత్యం అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్లో వేరే వాళ్ళకి కాంపిటీషన్కి ఆస్కారం లేకుండా ఒక పర్టికులర్ సంస్థ అందులో ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటే దాన్ని మనము మోనోపొలి అంటాము. సో రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే కొన్ని వాణిజ్యంలో కొన్ని చర్యలు సంస్థలు చేపడితే వాటి ద్వారా ఒక హెల్దీ కాంపిటీషన్ అనేది లేకుండా అవుతుంది. అటువంటి వాటిని రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటాము. మరి అటువంటివి నిషేధము, అటువంటివి ప్రభుత్వము నియంత్రణ చేయాలి, అటువంటి జరగకుండా చూడాలి అనే ఉద్దేశంతో ఎంఆర్టీపీ చట్టం ప్రభుత్వం చేసింది. ఈ చట్టం కనుక మనం చూసుకున్నట్లయితే పార్లమెంటు ఈ చట్టాన్ని 18 డిసెంబర్ 1969లో పాస్ చేసింది. ఈ చట్టానికి ప్రెసిడెంట్ 22 డిసెంబర్ 1969లో ఆమోదం తెలిపాడు ప్రెసిడెంట్. ఈ చట్టం అనేది అసలు అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే ఈ చట్టం కేమ్ ఇన్ టు ఫోర్స్ అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చింది అంటే జూన్ 1, 1970 నుంచి అమల్లోకి వచ్చింది చట్టం. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ మనకి 1970 అవ్వాలి. 1970 is the correct answer. A committee on tax on agricultural wealth and income recommended a progressive agricultural holding tax AHT in 1972. What is the name of this committee? వ్యవసాయ సంపద మరియు ఆదాయంపై పన్నుపై కమిటీ 1972లో ప్రగతిశీల వ్యవసాయ హోల్డింగ్ ట్యాక్స్ అగ్రికల్చరల్ హోల్డింగ్ ట్యాక్స్ ప్రోగ్రెసివ్ అగ్రికల్చరల్ హోల్డింగ్ ట్యాక్స్ను సిఫార్సు చేసింది ఒక కమిటీ. ఆ కమిటీ పేరు ఏమిటి అంటున్నాడు. మనకి భారతదేశంలో వ్యవసాయం పైన పన్ను లేదు. 1972లో ఒక కమిటీ ఏం సూచించిందంటే వ్యవసాయం పైన కూడా పన్ను విధించండి, అది ప్రోగ్రెసివ్గా ఉండాలి, అంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళకి ఎక్కువ శాతం అనేది ట్యాక్స్ పన్ను ఉండాలి. ఆ రకమైన పన్నుని మనము ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటాము. సో అగ్రికల్చర్ కూడా ప్రోగ్రెసివ్ ట్యాక్స్ వేయండి, ఆ ట్యాక్స్ ప్రోగ్రెసివ్గా ఉండాలి అని చెప్పిన కమిటీ కేఎన్ రాజ్ కమిటీ అనమాట. ఇది కూడా చాలా స్టాండర్డ్ అండి, క్వశ్చన్ అడుగుతుంటాడు చాలా ఎగ్జామినేషన్స్లో. వ్యవసాయం మీద కూడా పన్ను విధించాలి అని సూచించిన కమిటీ ఏది అంటాడు. అప్పుడు మనము దాన్ని కేఎన్ రాజ్ కమిటీ అని ఆన్సర్ చేయాలి. 83rd క్వశ్చన్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ప్రపంచ పెట్టుబడి నివేదిక అనేది ఒకటి ఉంటుందండి. ఆ నివేదికను రిపోర్ట్ను ఎవరు పబ్లిష్ చేస్తారు, ఎవరు ప్రచురిస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. ఈ రిపోర్ట్ని యుఎన్సిటిడి అంటామన్నమాట, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. యుఎన్సిటిడి అనే సంస్థ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సంస్థలో ఒక భాగం అన్నమాట. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ పెట్టుబడి నివేదిక వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని ప్రచురిస్తుంది. 84th క్వశ్చన్, విచ్ స్టేట్ ఈస్ ఫేమస్ ఫర్ లావీ ఫెయిర్? ఈ లావీ ఫెయిర్ అనేది ఒక ఎగ్జిబిషన్ లాంటిదండి. ఇందులో స్మాల్ హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, స్మాల్ బిజినెస్, మీడియం బిజినెస్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని షోకేస్ చేస్తారు. ఇది ఒక ఎగ్జిబిషన్ లాంటిది అనమాట ఫెయిర్ అంటే. ఇది ఏ రాష్ట్రంలో జరుగుతుంది అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి ప్రశ్న. ఇది హిమాచల్ ప్రదేశ్లోనే జరుగుతుందండి. హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాకి దగ్గరలో జరుగుతుంది, రంగాపూర్ ప్రాంతంలో. ఇది ప్రతి సంవత్సరము నవంబర్ 11 నుంచి నవంబర్ 14 వరకు జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ నవంబర్ 11th to నవంబర్ 14th జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. సో ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. చాలా ఫేమస్ అండి ఎగ్జిబిషన్. 85th క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్స్ మనం చూసుకున్నట్లయితే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్స్ అంటే ఏంటి? ఆ రాష్ట్రం ఆ యొక్క పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వస్తువు అత్యధిక ఉత్పత్తి చేసే రాష్ట్రము కింద ఇచ్చిన వాటిలో సరైనది కానిది ఏది అంటున్నాడు.
గ్రౌండ్ నెట్ గుజరాత్ అంటున్నాడు ఫస్ట్ ఆప్షన్, అంటే వేరుశనగ గుజరాత్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి మనకి ప్రశ్నపరంగా, వేరుశనగ ఉత్పత్తి అనేది అత్యధికంగా చేసే రాష్ట్రం ఏది అంటే గుజరాత్ అని ఇచ్చాడు. అది కరెక్టా లేదా చెప్పాలి. ఎస్ అండి, మన భారతదేశంలోనే వేరుశనగను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే గుజరాత్. సో ఇది రైటే. షుగర్ కేన్ చెరుకు అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మనకి ఉత్తరప్రదేశ్ అనేది రైట్ అండి. జూట్ వెస్ట్ బెంగాల్ అంటే చాలా కరెక్ట్. ఇది జూట్ అంటే అక్కడ చాలా ఫేమస్ అనమాట వెస్ట్ బెంగాల్ అటు సైడ్. సో జూట్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం, ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం అంటే మనము వీ హ్యావ్ టు సే వెస్ట్ బెంగాల్. వీట్ వచ్చేసరికి పంజాబ్లో ఎక్కువగానే పండుతుంది, కానీ అత్యధికంగా పంజాబ్లో పండుద్ది అని కాదు. అత్యధికంగా మనకి వీట్ గోధుమ పండేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఇది సరిగ్గా మ్యాచ్ చేయలేదు, కాబట్టి ఆన్సర్ డి అనమాట. 86th క్వశ్చన్, ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ కాయిన్స్ ఆర్ నాట్ మింటెడ్ ఇన్ ఇండియా? క్రింద ఇచ్చిన 4 ప్రదేశాలలో ఏ ప్రదేశంలో కాయిన్స్ నాణ్యాలు ముద్రించబడవు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్ అంటున్నాడు, ముంబై అంటున్నాడు, నోయిడా అంటున్నాడు, దేవాస్ అంటున్నాడు. హైదరాబాద్లో మింట్ పాయింట్ ఉంటుందండి, ఇక్కడ నాణ్యాలు ముద్రించబడతాయి అనమాట. సైదాబాద్ ఆ ప్రాంతంలో మనకి హైదరాబాద్లో మింటింగ్ ఇది ఉంటుంది బిల్డింగ్. ముంబైలో ఎస్ అండి, కాయిన్స్ మింట్ అవుతుంటాయి. నోయిడాలో కూడా ఒక మింటింగ్ ఉందన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. మనకి దేవాస్ కనుక చూసుకున్నట్లయితే, దేవాస్ ఎక్కడండి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో దేవాస్ కనుక మనం చూసుకుంటే అక్కడ ఎటువంటి మింటింగ్ ఇది లేదు, కాబట్టి దేవాస్లో జరగదు మింటింగ్. 87th క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్? జాతీయ రైతుల కమిషన్ అనేది ఉందండి. నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ అనేది రైతుల జాతీయ కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్ కమిషన్ అనమాట. ఈ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. ఈ కమిషన్ యొక్క చైర్మన్ ఎంఎస్ స్వామినాథన్. సో నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. ఈయన ఏమని చెప్పారు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస గిట్టుబాటు ధర ఉంటుంది కదండి, అది మీరు ఆ రైతుకి అది ఉత్పత్తి చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో, కాస్ట్ అవుతుందో దానికి అట్లీస్ట్ 1.5 టైమ్స్ ఇవ్వండి అన్నట్టు చెప్పాడు అనమాట. అంటే ఒక వ్యక్తికి ఒక 100 రూపాయలు తయారు చేయడానికి అవుతుంటే అట్లీస్ట్ మినిమం గిట్టుబాటు ధర అనేది 150 ఇవ్వండి అట్లీస్ట్ అని చెప్పడం జరిగింది ఎంఎస్ స్వామినాథన్ కమిటీ. సో అట్లీస్ట్ 1.5 టైమ్స్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఎవరు దీని యొక్క చైర్మన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ అని ఆన్సర్ చేయాలి. 88th క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ద మినిస్ట్రీ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ వాస్ చేంజ్డ్ ఇంటూ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ? మనకి 2006 వరకు ఒక మంత్రిత్వ శాఖ ఉండేది. ఆ మంత్రిత్వ శాఖ ఏంటంటే ఎంఎన్సిఈఆర్ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ. 2006లో దీని యొక్క నేమ్ చేంజ్ చేశారు. ఇప్పటి నుంచి ఏమని పిలుస్తున్నారు దీని అంటే ఎంఎన్ఆర్ఈ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖగా పేరు మార్చారు. సో ఎప్పుడు మార్చారు? 2006లో మార్చడం జరిగింది. 89th క్వశ్చన్, వాట్ వాజ్ ద నేషనాలిటీ ఆఫ్ మహబూబ్ ఉల్ హక్, one of the pioneers of human development theory and the founder of the human development report? Other is అమర్త్య సేన్. మానవ అభివృద్ధి సూచిక ఉంటుంది కదండి, సో ఆ మానవ అభివృద్ధి సూచికను తయారు చేసిన ఇద్దరు కలిసి తయారు చేశారు ఆ మానవ అభివృద్ధి నివేదిక, లేకపోతే మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI అనేది. ఆ ఇద్దరిలో ఒకరు అమర్త్య సేన్, ఇంకొకరు మహబూబ్ ఉల్ హక్ అనే వ్యక్తి. ఈ మహబూబ్ ఉల్ హక్ అనే వ్యక్తి ఏ దేశానికి చెందినతను అని ప్రశ్న అడుగుతున్నాడు. సో హీ బిలాంగ్స్ టు పాకిస్తాన్. మహబూబ్ ఉల్ హక్ బిలాంగ్స్ టు పాకిస్తాన్. మహబూబ్ ఉల్ హక్ ప్లస్ అమర్త్య సేన్ వీరిద్దరూ కలిసి ఈ HDI హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే ఒక నివేదిక కాన్సెప్ట్ని వీరు తీసుకొని వచ్చారు. 90th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ క్రియేటెడ్ టు ప్రొవైడ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ టు ద ఉమెన్ ఫోక్ ఇన్ ఇండియా? భారతదేశంలోని మహిళలకు పూర్తి ఉపాధి మరియు స్వావలంబనను అందించడానికి సృష్టించబడిన సంస్థ పేరు ఏమిటి క్రింద ఇచ్చిన వాటిలో అంటున్నాడు. మనకి సేవా అనే సంస్థ ఉంటుందండి, ఆర్గనైజేషన్.
దీని పేరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ అనమాట, సేవ. సో ఈ సేవ అనే సంస్థ ఉమెన్కి, మహిళలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళకి సెల్ఫ్ రిలయన్స్ ఇవ్వడానికి, ఉపాధికి మరియు స్వావలంబన కోసం సృష్టించబడిన సంస్థ. 91st క్వశ్చన్, కావేరీ గిల్ స్టడీ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం, ముఖ్యమైన పథకం. మరి ఆ పథకం యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఆ పథకం ఆశించిన తీరులో సత్ఫలితాలు ఇస్తుందా లేదా, అందులో లోపాలుంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి మార్పులు చేస్తే బెటరు ఆ యొక్క పథకంలో, ఇవన్నీ అధ్యయనం చేయడం కోసం కావేరీ గిల్ అనే ఆవిడ ఒక రిపోర్ట్ని తయారు చేసింది. సో ఆమె యొక్క ఈ పరిశోధనే, అధ్యయనమే కావేరీ గిల్ అధ్యయనము అంటాము. సో కావేరీ గిల్ అధ్యయనం దేని కొరకు అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కోసము, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కోసము. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910, ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948 and the Electricity Regulatory Commissions Act 1998 were merged into a single act అంటున్నాడు. మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించి, విద్యుత్కి సంబంధించి 3 చట్టాలు ఏవి? భారత విద్యుత్ చట్టం 1910, విద్యుత్ సరఫరా చట్టం 1948 మరియు విద్యుత్ నియంత్రణ కమిషన్ చట్టం 1993. ఈ మూడిటిని కలిపి ఒక సింగిల్ చట్టంగా చేశారు. ఏంటని? ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ 2003 అని. సో ఏ సంవత్సరంలో ఈ చట్టాలన్నీ కలిపి విలీనం చేసి ఒక సింగిల్ చట్టంగా చేశారు అంటే 2003 సంవత్సరంలో చేశారు అనేది కరెక్ట్ ఆన్సర్. 2003 అన్నమాట. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇండియా ఇంపోర్ట్స్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టీ? ఈ క్రింద దేశాలు ఏ దేశం నుండి భారతదేశం అత్యధికంగా, గరిష్టంగా టీని దిగుమతి చేసుకుంటుంది అంటున్నాడు. మనకి నేపాల్ దేశంలో టీ అనేది బాగా పండుతుంది. మనము నేపాల్ నుంచి అత్యధికంగా టీని దిగుమతి చేసుకుంటామండి. పాయింట్ నోట్ చేసుకోండి, నేపాల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలక్షన్ 9 ఈస్ ఎ వెరైటీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమోడిటీస్ ఇన్ ఇండియా? మనకి మన భారతదేశంలో కాఫీ అనేది ముఖ్యంగా కర్ణాటక, నార్త్ ఈస్ట్ ఆ ప్రాంతాల్లో పండడం జరుగుతుంది. సో ఈ కాఫీలో ఒక రకం ఏంటి అంటే సెలక్షన్ 9 అనేది ఒక రకం అనమాట, కాఫీకి సంబంధించింది రకం. ఈ రకము ఇథియోపియన్ కాఫీ ప్లస్ అరేబియన్ కాఫీ 2 మిక్స్లా ఉంటుందన్నమాట. ఈ కాఫీ యొక్క ఫ్లేవర్ ఇథియోపియన్ కాఫీ ప్లస్ అరేబియన్ కాఫీ మిక్స్లా ఉంటుంది ఫ్లేవర్. ఈ కాఫీ వెరైటీనే మనము సెలక్షన్ 9 కాఫీ అని అంటాము. సో దేనికి సంబంధించిన సెలక్షన్ ఏంటంటే కాఫీకి సంబంధించినది. 95th క్వశ్చన్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియన్ రూపీ వాస్ పెగ్డ్ టు బ్రిటిష్ పౌండ్. ఎట్ దట్ టైమ్ 1 పౌండ్ వాస్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారత రూపాయి బ్రిటిష్ పౌండ్కు పెగ్గు చేయబడింది. ఆ సమయంలో 1 పౌండు ఎన్ని రూపాయలతో సమానం అంటున్నాడు. మనకి బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా 200 సంవత్సరాలు మనల్ని పాలించారు. మరి అందుకనే వారి యొక్క పౌండ్, దాంతో మన రూపీని కొలుచుకునేవాళ్ళం. అప్పుడు స్వాతంత్రం వచ్చిన కొంతకాలం వరకు, దాదాపుగా 1966 వరకు మన రూపీని పౌండ్తోనే మనం కొలిచేవాళ్ళం. ఆ తర్వాత నుంచి మనము US డాలర్తో కొలవడం అనేది ప్రారంభించాం. సో ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన టైంలో మనం మరి పౌండ్తో కొలిచేవాళ్ళం కదా. మరి ఆ సమయంలో ఒక పౌండ్ అంటే ఎన్ని రూపాయలు ఉండేవి అప్పుడులో అంటే గుర్తుపెట్టుకోండి, 1 పౌండ్ అంటే అప్పుడులో 13 రూపాయలు ఉండేవి. 1 pound is equal to 13 rupees at that time అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో మన రూపాయిని ఎన్ని అణాలు, ఎన్ని పైసలు, ఎన్ని పైస్గా విడదీశారు అంటున్నాడు. సో స్వాతంత్ర సమయంలో మన భారతీయ రూపాయిని ఎలాగా
ఎన్ని అనాలు, పైసలు మరియు పైసలుగా విభజించారు. అప్పట్లో ఒక రూపీ అంటే 16 అనాస్ అండి. 16 అనాలు ₹1 అనమాట. అప్పుడు ₹1 అంటే చాలా పెద్ద అమౌంట్. అందుకని ₹1 చాలా విభజన చేశారనమాట. ఒక అనా అంటే 4 పైసలు. ఒక అనా అంటే 4 పైసలు. సో ఒక అనా అంటే 4 పైసలు అనమాట. ఒక అనా అంటే. మీ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్, ఒక పై అంటే, ఒక పైస అంటే 3, ఒక పైసా అంటే 3 పైస అనమాట. ఒక పైసా అంటే 3 పైస. సో దీని ప్రకారంగా చూస్తే ₹1కి ఎన్ని అనాలు ఉంటాయి? 16 అనాలు ఉంటాయి. 16. ₹1కి ఒక అనా అంటే 4 పైసలు. సో 16 × 4 64 పైసలు ఉంటాయి ₹1కి. ఒక పైసా అంటే 3, 64 పైసలు అంటే 192 ఉంటాయి. ₹1లో 16 అనాలు అనగా 64 పైసలు అనగా 64 × 3 192 పైస ఉంటాయి అన్నమాట. సో ఆ 16 అన 64 పైసలు 192 పైస్ ఉండేవి అనమాట ₹1కి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ యూనిట్ ఆఫ్ మనీ చేంజెస్ హ్యాండ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎ ఇయర్ ఇస్ కాల్డ్. ఒక సంవత్సరంలో డబ్బు యొక్క యూనిట్ ఎంతమంది చేతులు మారుతుందో దీన్ని మనం ఏమంటామో ఆ ప్రక్రియని అంటున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సంవత్సరం స్టార్ట్ అయ్యింది. అతను కొంత డబ్బులు ఒక అతనికి ఇచ్చి ఏదో కొన్నాడు. ఇతను ఇంకేదో అవసరం కోసం ఇంకొక అతనికి ఇచ్చాడు, ఏదో తీసుకున్నాడు. ఇతను దీనికోసం ఎక్కడైనా ఏదో తీసుకున్నాడు. అట్లాగా డబ్బులు మారుతూ ఉంటుంటారు కదండి చేతులు. అట్లాగా ఒక సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఈ డబ్బు ఏదైతే ఉందో ఎన్నిసార్లు ఎంతమంది చేతులు మారింది అని తెలిపేదాన్ని మనం ఏమంటాము అంటే ఆ మనీ యొక్క వేగం అంటాము, వెలాసిటీ ఆఫ్ మనీ అంటాము. సో వెలాసిటీ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? ఆ దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి, డబ్బు అనేది ఎక్కువ మంది చేతులు మారింది. సో దాన్నే మనము వెలాసిటీ ఆఫ్ మనీ అని అంటాము, డబ్బు యొక్క వేగము. 98th క్వశ్చన్, ఇంటర్నేషనల్ ట్రేడ్లో అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో అటార్కీ అంటే ఏమిటి? సో కొన్ని దేశాలు ఉంటాయండి, ఆ దేశాలు క్లోజ్డ్ కంట్రీస్ అంటాం వాటిని. అంటే ఆ దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో పాల్గొనరు. మరి వాళ్ళకి కావాల్సిన సరుకులు ఎట్లా సార్ అంటే, వాళ్ళకి కావాల్సినవి ఏవైతే ఉంటాయో సరుకులు అవి వారే తయారు చేసుకుంటారు, వారే ఉత్పత్తి చేసుకుంటారు. వాళ్ళు వేరే దేశాలపైన ఆధారపడరు. అట్లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్డ్ ఎకానమీస్ అంటాము. వారు అంతర్జాతీయ వాణిజ్యంలో పాల్గొనరు. ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్, ఆ కంట్రీని మనము అటార్కీ అంటాము. సో అటార్కీ అంటే ఆర్థిక శాస్త్రంలో స్వయం సమృద్ధి యొక్క ఆలోచన మరియు ఒక దేశం అంతర్జాతీయ వాణిజ్యంలో ఉండదన్నమాట. ఆ సిచ్యువేషన్ అటార్కీ అంటాం. అక్కడ ఆ దేశంలో సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఉంటుంది. ఆ దేశంలో నో ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వాణిజ్యంలో పాల్గొనదు. ఆ సిచ్యువేషన్ మనము అటార్కీ అంటాము. నెక్స్ట్, మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనగానేమి? ఒక దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటే ఆ దేశంని పబ్లిక్ అంటాం అన్నమాట. ఒకవేళ ప్రైవేట్ చేతిలో ఉంటే ప్రైవేట్ అంటాం. ఇద్దరి చేతిలో ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటాం, మిక్స్డ్ ఎకానమీ అంటాం. సో ఆర్థికం అనేది ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుంది, ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం చేసే పనులు ప్రభుత్వ రంగం చేస్తారు, ప్రైవేట్ వాళ్ళు పాల్పంచుకునే దగ్గర ప్రైవేట్ వాళ్ళు పాల్చుకుంటారు. ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో మిక్స్డ్ ఎకానమీ అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్. ఇందులో మనకి ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం కూడా ఉంటుంది మిశ్రమ రంగంలో. 100th క్వశ్చన్ అండి, అకార్డింగ్ టు జోసెఫ్ స్కంప్టర్ ప్రాఫిట్ ఈజ్ ద రివార్డ్ ఫర్. మనకి జోసెఫ్ స్కంప్టర్ అనే ఒక ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక శాస్త్రవేత్త ఉంటాడు. ఈయన ఏం చెప్తాడు అంటే, ఎవరికన్నా ఒక వ్యక్తికి లాభం ఎప్పుడు వస్తుందంటే అతను వినూత్నమైన ఆలోచనలు కలిగి వినూత్నమైన ప్రక్రియలు చేస్తే అతనికి వచ్చిన ఆలోచనకి బహుమతిగా అతనికి లాభం వస్తుంది. అంటే ఇన్నోవేషన్స్ అనేవి అవసరము, నూతనంగా ఆలోచించాలి. ఏవైతే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సొసైటీలో వాటిలో మనము
నూతనంగా ఆలోచించి సరికొత్త ఆవిష్కరణలు చేయాలి. తద్వారా మనం పెట్టిన ఎఫర్ట్స్కి మనకి ప్రతిఫలమే లాభాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో ఏదో ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కనుక్కుంటే ఆటోమేటిక్గా మరి దానికి డిమాండ్ ఉంటుంది. ఎందుకు అంటే ఒక వినూత్నమైన ఆలోచన కలిగి చేశారు కాబట్టి దానికి ప్రతిఫలం ఆబ్వియస్లీ లాభాలు వస్తాయి. మరి ఇతను జోసెఫ్ స్కంప్టర్ అదే అంటాడనమాట. ఎవరన్నా ఒక వ్యక్తికి లాభాలు ఎప్పుడొస్తాయంటే అతని యొక్క ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి తగిన ప్రతిఫలమే లాభాలు అంటాడు. సో ఇతను ఇన్నోవేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో అకార్డింగ్ టు జోసెఫ్ స్కంప్టర్, ప్రాఫిట్ ఈజ్ ద రివార్డ్ ఫర్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్కి ప్రతిఫలం లాభం అంటాడు జోసెఫ్ స్కంప్టర్. సో ఇవి క్లియర్ కదండి. దీంతో మనకి ఎకానమీలో 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.